హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. చాప్టర్ వచ్చేసి భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమెరికా. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో అత్యల్ప భూభాగం కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోవా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే అత్యల్ప భూభాగం కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటే గోవా. గోవా చూసినట్లయితే ఇది అత్యల్ప భూభాగం కలిగినటువంటి రాష్ట్రం అని చెప్పవచ్చును. భారతదేశంలోని వాతావరణము ప్రధానంగా ఉష్ణమండలంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హిమాలయాలు ఉత్తరాన ఉన్న కారణం వలన. అయితే మన భారతదేశంలోని వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలంగా ఎందుకు ఉంటుంది అని అంటే హిమాలయాలు ఉత్తరాన ఉన్న కారణం వల్ల మన భారతదేశం యొక్క వాతావరణము ప్రధానంగా ఉష్ణమండలంగా ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, హిమాలయాలు ఉత్తరాన ఉన్న కారణం వలన మన భారతదేశంలోని వాతావరణము ఉష్ణమండలంగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో భారత భూభాగంలో గల 2 అగ్నిపర్వత ద్వీపాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, నార్కోండం మరియు బ్లారస్. అయితే భారత భూభాగంలో గల 2 అగ్నిపర్వత ద్వీపాలు ఏంటివి అని అంటే నార్కోండం మరియు లారోస్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏది అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పాండిచ్చేరి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటిది పాండిచ్చేరి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే మన భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలలో పాండిచ్చేరి ఒకటి. అయితే ఈ పాండిచ్చేరి అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాడిక్లిప్ రేఖ భారతదేశం మరియు పాకిస్తాన్. ఈ రాడిక్లిప్ రేఖ అనేది భారతదేశ పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ. ఈ క్రింది వాటిలో డంకస్ మార్గం అనేది ఏ రెండింటికి మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాస్. ఈ డంకస్ మార్గం అన్నది దక్షిణ అండమాస్ మరియు లిటిల్ అండమాస్ ఈ రెండింటి మధ్య ఉంటుంది. 10 డిగ్రీ ఛానల్ అన్నది క్రింది వాటిలో వేటి మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, లిటిల్ అండమాస్ మరియు కార్ నికోబార్. ఈ 10 డిగ్రీస్ ఛానల్ అన్నది లిటిల్ అండమాస్ మరియు కార్ నికోబార్ల మధ్య ఉంటుంది. నెక్స్ట్, గుజరాత్ మరియు అరుణాచల్ ప్రదేశ్ యొక్క తీవ్రతలకు సమయం యొక్క సాధారణ నియమాన్ని వర్తింపజేస్తే అప్పుడు సుమారు సమయం ఈ క్రింది వాటిలో దేనికి సరితూగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అరుణాచల్ ప్రదేశ్లో సమయం గుజరాత్ కంటే దాదాపు 2 గంటల ముందు ఉంటుంది. ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్లో. అరుణాచల్ ప్రదేశ్లో సమయము ఈ గుజరాత్ కంటే దాదాపు 2 గంటల మధ్య 2 గంటల ముందు ఉంటుంది. దేని యొక్క తీవ్రతలు అండి? అయితే తీవ్రతలకు సమయం యొక్క సాధారణ గణన నియమాన్ని వర్తింపజేస్తే కనుక చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో సమయము గుజరాత్ కంటే దాదాపు 2 గంటల ముందు ఉంటుంది. ఇండియా స్టాండర్డ్ మెరిడియస్ అనేది క్రింది వాటిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఏ ఇతర రాష్ట్రాల గుండా వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్. ఈ ఇండియా స్టాండర్డ్ మెరిడియస్ అన్నది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ క్రింది ఇవ్వబడిన ఏ ప్రదేశంలో లక్షద్వీప్ దీవులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అరేబియా సముద్రము. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అండమాన్స్ దీవులకు దగ్గర ఉన్న విదేశీ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మయన్మార్.
ఈ మయన్మార్ కనుక చూసినట్లయితే ఇది అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్నటువంటి విదేశీ దేశము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రము భారతదేశంలోని గరిష్ట సంఖ్యలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అస్సాం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జార్ఖండ్ రాష్ట్రం దీనితో సరిహద్దును పంచుకోదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మధ్యప్రదేశ్. ఈ జార్ఖండ్ రాష్ట్రం కనుక చూసినట్లయితే మధ్యప్రదేశ్తో సరిహద్దును పంచుకోదు. ఈ క్రింది వాటిలో అండమాస్ మరియు నికోబార్ దీవులకు తూర్పున ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండోనేషియా. ఈ అండమాన్ నికోబార్ దీవులకు తూర్పున ఉన్నది ఏది అని అంటే ఇండోనేషియా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో చైనాతో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్న రాష్ట్రాలు ఇవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. ఈ జమ్మూ కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ కనుక చూసినట్లయితే ఇవి చైనాతో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ క్రింది వాటిలో మయన్మార్తో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్న భారతదేశ రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఈ మయన్మార్తో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్నటువంటి భారతదేశ రాష్ట్రాలు కనుక చూసినట్లయితే మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఈ మయన్మార్తో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు, భారతదేశ రాష్ట్రాలు మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పవచ్చును. అమృత్సర్ మరియు సిమ్లా దాదాపు ఒకే అక్షాంశంలో ఉన్నాయి. అయితే ఈ క్రింది వాటిలో వాటి మధ్య వాతావరణ వ్యత్యాసానికి కారణం ఏమిటో గుర్తించండి. ఇక్కడ ఏంటి అండి, అమృత్సర్ మరియు సిమ్లా కనుక చూసినట్లయితే ఒకే అక్షాంశంలో ఉంటాయి. అయితే వీటి మధ్య వాతావరణ వ్యత్యాసానికి కారణం ఏమిటో గుర్తించండి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, వాటి ఎత్తులలో తేడా. వాటి ఎత్తులలో తేడా. అయితే ఈ అమృత్సర్ మరియు సిమ్లా ఒకే అక్షాంశంలో ఉన్నాయనడానికి వాటి ఎత్తులలో తేడా. అయితే ఇదే వాతావరణ వ్యత్యాసానికి కారణంగా గుర్తించవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కారాకోరం హైవే ఈ క్రింది ఏ జంట దేశాలను కలుపుతుంది? కారాకోరం హైవే ఇది ఏ జంట దేశాలను కలుపుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, చైనా, పాకిస్తాన్ దేశాలను ఈ కారాకోరం హైవే కలుపుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ అక్షాంశాలు భారతదేశం గుండా వెళుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కర్కాటక రేఖ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే కర్కాటక రేఖ అక్షాంశాలు కనుక చూసినట్లయితే మన భారతదేశం గుండా వెళ్తున్నాయి. ఈ క్రింది వాటిలో ఏ దేశము భారతదేశంతో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బంగ్లాదేశ్ కనుక చూసినట్లయితే మన భారతదేశంలో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశము ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం అయితే భారతదేశం ఈ క్రింది వాటిలో సుమారుగా ఎంత మొత్తం వైశాల్యాన్ని కలిగి ఉంది? ఆన్సర్ 32 లక్షల చదరపు కిలోమీటర్లు. అయితే భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం అయితే మన భారతదేశం ఈ క్రింది వాటిలో సుమారుగా ఎంత మొత్తం వైశాల్యాన్ని కలిగి ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 32 లక్షల చదరపు కిలోమీటర్లు కలిగి ఉంటుంది. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లక్షద్వీప్ యొక్క ఖండాంతర ఆల్మరాలు పగడపు దిబ్బల కారణంగా ఉద్భవించాయి. నెక్స్ట్, పశ్చిమ తీరంలోని ఖండాంతర ఆల్మరాలు అధికంగా ముప్పును గురవును. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే ఇక్కడ లక్షద్వీప్ యొక్క ఖండాంతర ఆల్మరాలు పగడపు దిబ్బల కారణంగా ఉద్భవించాయి. పశ్చిమ తీరంలోని ఖండాంతర ఆల్మరాలు అధికంగా
ముంపుకు గురవుతాయి. భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి సరైన కాలక్రమానుసారము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 2, 4, 3 అంటే ఇక్కడ సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. ఇది మన భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటుకు సరైన కాలక్రమానుసారంగా గుర్తించడమైంది. ఏవేవండి? సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని దక్షిణాన ఉన్న అతిపెద్ద ఏకైక ద్వీపము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే భారతదేశంలోని దక్షిణాన ఉన్న అతిపెద్ద ఏకైక ద్వీపం ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, గ్రేట్ నికోబార్ ద్వీపము. ఈ దక్షిణాన ఉన్న అతిపెద్ద ఏకైక ద్వీపం ఏది అని అంటే గ్రేట్ నికోబార్ ద్వీపము. కేంద్రపాలిత ప్రాంతం 28 సముద్ర మత్స్యకార గ్రామాలతో దాదాపు 45 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అయితే జనాభాలో 45% మంది వ్యవసాయం మరియు అనుబంధ ఉత్పత్తులతో నిమగ్నమై ఉన్నారు. సో పై ప్రకటనల దృష్ట్యా దిగువన ఉన్న ప్రాంతాల్లో ఏది సూచించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లక్షద్వీప్. అంటే ఇచ్చినటువంటి ప్రకటనలు కనుక చూసినట్లయితే ఈ లక్షద్వీప్ ప్రాంతంతో సూచించబడి ఉన్నాయి. ఏంటి అండి అవి? ఇవి ఈ కేంద్రపాలిత ప్రాంతం 28 సముద్ర మత్స్యకార గ్రామాలతో దాదాపు 45 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ అయితే జనాభాలో 45% మంది వ్యవసాయం మరియు అనుబంధ ఉత్పత్తులతో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇచ్చినటువంటి ప్రకటనలు కనుక చూసినట్లయితే ఇవి లక్షద్వీప్ ప్రాంతంతో సూచించబడి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.